హాయ్ గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో నేను ఈరోజు మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే, నేను రీసెంట్గా ప్యారిస్ వెళ్ళాను. ఆల్రెడీ మీకు ప్యారిస్ వీడియోస్ చూపించాను కదా, ఇంకా మళ్ళీ వీడియోస్ తీయడం ఎందుకని తీయలేదు నేను. కాకపోతే నేను చూసిన దాన్ని మీకు చూపించాలి, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అది. మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఆశ్చర్యపోతారు. అసలు ఐఫిల్ టవర్ని మీరు ఎప్పుడు అలా చూసి ఉండరు. మీకు కుదిరితే టీవీ ఉంటే టీవీలో పెట్టుకుని చూడండి. ఐఫిల్ టవర్ దగ్గర ఫైర్ వర్క్స్ ఉంటాయి. అబ్బా, నా భూత నా భవిష్యత్తు. అలా మీరు ఎప్పుడు చూసుండరు. ఐఫిల్ టవర్ని మీరు ఎప్పుడు ఒక కలర్లో చూసుంటారు. మనకి ఈరోజు చూద్దాం, మామూలుగా ఉండదు, ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. జూలై 14th తారీఖుని ఫ్రాన్స్లో బాస్టైల్ డే అంటారు. బాస్టైల్ డే అంటే నేషనల్ డేలా అనమాట. మొత్తం ఫ్రాన్స్ మొత్తంలో మిలిటరీ పరేడ్ కానీ, నెక్స్ట్ ఐఫిల్ టవర్ దగ్గర ఫైర్ వర్క్స్ కానీ చాలా బాగా జరుగుతాయి ఈరోజు. సో ఆ రోజు ఏమవుద్దంటే, స్టార్టింగ్ 10 o'clock మార్నింగ్ మిలిటరీ పరేడ్ స్టార్ట్ అవుద్ది. మిలిటరీ పరేడ్లో ఆ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మనం పక్క నుంచి చాలా దగ్గర నుంచి వెళ్ళాడు. నాకు భలే అనిపించింది చూడడం. మన మోడీ గారిని చూడలేదు కానీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చూడడానికి ఛాన్స్ అయితే వచ్చింది. సో తర్వాత ఎయిర్ షో స్టార్ట్ అవుద్ది. ఎయిర్ షో స్టార్టింగ్ ఎలా అంటే, మొత్తం 4-5 ఫ్లైట్స్ వెళ్ళి ఫ్రాన్స్ ఫ్లాగ్ని స్కైలో గీసినాయి అనమాట. చాలా బాగా అనిపించింది చూడడానికి. ఆ తర్వాత ఫ్రాన్స్కి సంబంధించిన మిలిటరీ మొత్తం ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, లేదంటే మెరైన్ అవ్వచ్చు, నెక్స్ట్ ఫైర్ ఫైటర్స్ కానీ, మొత్తం వీళ్ళంతా పెరేడ్లు అనమాట. ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉంటారు. ఆఖరికి నాకు నచ్చిన విషయం ఏంటంటే, మిలిటరీలో ఉన్న మిలిటరీ డాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పెరేడ్లో పాల్గొన్నాయి. అక్కడతో ఆ పెరేడ్ ఎండ్ అయింది. ఒక 2 hours జరిగింది పెరేడ్ మొత్తం. లాస్ట్లో ఎండింగ్లో హార్సెస్ వచ్చినాయి అనమాట. హార్సెస్ మొత్తం మిలిటరీలో కూడా అది పార్ట్ అనుకుంటా. హార్సెస్తో పాటు ఆ పెరేడ్ ఎండ్ అయింది. అక్కడతో ఫస్ట్ చాప్టర్ క్లోజ్ అయింది. ఇప్పుడు చాప్టర్ 2. మిలిటరీ పరేడ్ అయిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే, సాయంత్రం 11 o'clockకి ఫైర్ వర్క్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అర్ధరాత్రి టైంలో. కానీ ఎంత క్రౌడ్ ఉంటుందంటే ఈ ప్లేస్కి వెళ్ళడానికి, ఎందుకంటే ఫైర్ వర్క్స్ చాలా ఫేమస్, చాలా ఎక్కడెక్కడ నుంచి వస్తారు చూడడానికి. మేము 3 గంటలకు స్టార్ట్ అయ్యాం అక్కడికి వెళ్ళి ప్లేస్కి వెళ్ళిపోవడానికి. ఎందుకంటే మనం అక్కడ కూర్చోవడానికి ప్లేస్ ఉండకపోతే మనం చూడలేం సరిగ్గా. ఆ క్రౌడ్ అంతా నిండిపోతే మనం లోపలికి అలౌ చేయడు. మేము 3 గంటలకు స్టార్ట్ అయ్యి
అక్కడ 4 గంటల సేపు లైన్లో నుంచున్నాం. 7 దాకా లైన్లో నుంచుంటే అప్పుడు గేట్లు ఓపెన్ చేశాడండి. 7 గంటల లోపలికి వెళ్ళి మామూలుగా కాదు అసలు, ఎంత క్రౌడ్ అంటే ఇక్కడ యూరోప్లో సమ్మర్ టైం మీకు తెలిసిందే కదా, రాత్రి 10-11 గంటల దాకా చీకటి పడదు. 7 గంటలకు కూడా సూర్యుడు నెత్తి మీద ఉన్నట్టు ఉండి మొక్కన కొట్టి ఎంత చిరాగ్గా ఉందన్నమాట. మేమేం చేసాం, గొడుగులు పట్టుకెళ్ళి గొడుగుల లోపల ఉండి అక్కడ పడుకున్నాం కొంచెంసేపు ఇంకా అక్కడ ఆ గడ్డిలోని. సాయంత్రం 7 గంటలకి కూర్చుంటే అక్కడ 10-10:30 దాకా అలా కూర్చున్నాం ఆ ఎండలోనే. మధ్యలో ఏం చేశాడు, 10-10:30 దాకా కూర్చున్న తర్వాత మధ్యలో ఏం చేశాడంటే ఒక కాన్సెప్ట్లా స్టార్ట్ చేశాడు. ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ సాంగ్స్ చాలా వెరైటీ సాంగ్స్ అన్నమాట. అంటే పాట ఉండదు, ఓన్లీ మ్యూజిక్ అంటే వాళ్ళు భలే అనిపించింది. అంటే మనం అలా డిస్కరేజ్ చేయకూడదు, ఆ పాట మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగా పాడారు వాళ్ళంతా. అది నేను షాక్ అయ్యాను అసలు, దానికి ఎంత వోకల్స్ పవర్ ఉండాలి అలా పాడాలంటే, ఆ రిథమ్ ఉండాలంటే అని. చాలా బాగా జరిగింది అది కూడా. నెక్స్ట్ 11 o'clockకి మొదలైందండి. అసలు ఎలా అంటే, నేను జర్మనీలో ఉంటాను కాబట్టి జర్మనీలో కానీ లేదంటే ఇక్కడ చుట్టుపక్కల యూరోప్లో చాలా ఫైర్ వర్క్స్ చూశాను. ఫైర్ వర్క్స్ అంటే ఎలా జరిగినాయి, ఒక బిల్డింగ్ ఉండి ఆ బిల్డింగ్ పైన ఆ టైం వచ్చినప్పుడు కొన్ని ఫైర్ వర్క్స్ అలా స్టార్ట్ అవుతాయి, పేలుతాయి. సో ఐఫిల్ టవర్ కూడా అలా ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి, ఐఫిల్ టవర్ ఉంది కాబట్టి ఐఫిల్ టవర్ వెనకాల ఎక్కడో బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏమన్నా ఫైర్స్ పెట్టి కరెక్ట్గా 11 o'clock ఆ టైం అన్నప్పుడు ఆ ఫైర్స్ బ్లాస్ట్ చేస్తారు, కొంచెం సరదాగా చూడడానికి బాగుంటుందని ఎక్స్పెక్టేషన్తో నేను ఐఫిల్ టవర్ కూర్చున్నాను. ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్గా 11 అయ్యింది. 11 o'clock మొదలైంది. ఒక్కసారి మీరు ఈ క్లిప్స్ చూడండి, మనం లాస్ట్లో మాట్లాడుకుందాం.
maladie de l'amour, maladie de la jeunesse. Chacha, c'est moi, mais moi, toi, machine, et moi. Pichni, piti, piti, tout piti. Si on disait pangage, mes amis, mes bébés. Quand tu m'es en l'air, regarder la nuit. Un bout de c'est la mort, c'est mitié en bataille. Un bout de c'est la mort, c'est mitié en bataille. Un bout de c'est la mort, c'est mitié en bataille. Un bout de c'est la mort, c'est mitié en bataille.
అది ఎలా ఉందండి, చూసారు కదా. అమ్మ బాబాయ్, నాకు మీకు టీవీలో చూస్తే ఎలా ఉందో తెలియదు కానీ స్క్రీన్లో నాకు రియల్గా కళ్ళతో చూస్తుంటే నాకైతే మతిపోయిందండి. అసలు ఇలా ఉంది ఏంట్రా బాబు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. నా ఎక్స్పెక్టేషన్ ఎక్కడో వెనకాల వస్తాయి అనుకున్నాను ఫైర్ వర్క్స్, కానీ ఐఫిల్ టవర్ లోపల నుంచి రావడం ఆ మూమెంట్ అసలు గూస్ బంప్స్. మీరు సరిగ్గా వింటే కనుక నేను ఒరే 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 అంటానే ఉంటాను. అంటే ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యపోయానంటే అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్లో నిలిచిపోయింది. ఎందుకంటే నాకు తెలియదు ఐఫిల్ టవర్ లోపల నుంచి ఫైర్ వర్క్స్ వస్తాయని. సో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మీరు ఐఫిల్ టవర్ని ఇదే రకంగా ఇన్ని కలర్స్లో చూడాలనుకుంటే జూలై 14th ఇంకెప్పుడు ఇలా ఉండదండి. జూలై 14th రోజు నైట్ 11 నుంచి 11:30 దాకా ఇలా ఉంటుంది ఫైర్ వర్క్స్. ఖచ్చితంగా మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా సరే ఈ డే మాత్రం ఖచ్చితంగా మీ ట్రిప్లు ఉండేలా చూసుకుని ఆ టైంలో రండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎంత నచ్చితే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, ఉంటాను, గుడ్ బై. ఏమంటే ఒక్క నిమిషం వెళ్ళిపోకండి. ఏంటనుకుంటున్నారు, ఈ లొకేషన్ గురించి చెప్పడం మర్చిపోయాను మీకు. ఇది నా రూమ్ పక్కనే ఉంటుందండి. జర్మనీలో నేను ఉండి ఇంటి పక్కన ఈ లొకేషన్ అనమాట. బాగుంది కదా. మీకు ఎప్పుడన్నా నా ఇల్లు కానీ ఇదన్నీ మళ్ళీ సెపరేట్గా లాక్ చేసి చూపిస్తాను. లొకేషన్ అయితే ఎప్పుడు నాకు మనసు ప్రశాంతం కావాలనిపించినా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను అనమాట. చాలా బెస్ట్, నాకు ఇది లక్కీ స్పాట్ అని చెప్పుకోవాలి. మంచిగా నేచర్తో ఎంజాయ్ చేయడానికి నాకు చాలా బాగా నచ్చిన స్పాట్ ఇది. మళ్ళీ ఎప్పుడైనా లాగ్ చేసి చూపిస్తాను. బాయ్ బాయ్.